ద్రాక్షలతో మీ ముందరకు వచ్చేస్తానండి. ఓకే, ఎందుకు అనుకుంటున్నారు? అమ్మో, వేసవకాలం వచ్చేస్తుంది కదండి, దాని మూలంగా మీ పిల్లల గురించి ఇవన్నీ పెడతారనేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ అమ్మ మీకు గుర్తు చేస్తుంది మీ పిల్లలకి పెట్టమని. అదే ప్రకారంగా మీరు మర్చిపోకుండా పిల్లలకి స్కూల్ నుంచి వస్తారు కాబట్టి పిల్లల్ని చక్కగా శ్రద్ధగా చూసుకోండి. కూల్గా ఉంటాయి కదా ఇవి, అందు గురించి. ఓకే, ఇగోండి ద్రాక్ష గురించి మీకు వివరిస్తాను. అసలు ద్రాక్ష ఇందులో 5 రకాలు ఉన్నాయండి. అయితే గింజలు లేకోకుండా కూడా చక్కగా ఉంటాయి. ఇగోండి గింజలేని ద్రాక్ష అనమాట. చాలా మంచిది, పిల్లలకు తినడానికి సులువుగా ఉంటుంది. ఓకే, ఇగోండి చాలా పెద్ద సైజు అనమాట. ఇగోండి చూసారుగా, చాలా పెద్ద సైజు ఇవ్వండి. చూసారుగా, పిల్లలకి ఇలాంటివి తీపిచ్చి పెట్టండి, ఇంట్లో పెట్టుకొని చక్కగా కూల్గా ఉంటుంది కాబట్టి దావత కూడా ఉండదు. చక్కగా వాళ్ళకి పిల్లలు నీళ్ళు తాగేస్తారు. అవి ఏవి పడితే అవే. జాగ్రత్తగా నీళ్ళ విషయంలో కూడా చక్కగా కాచి వడపోసి చక్కగా ఇవ్వండి. ఓకే, గంజలైన ద్రాక్ష అనమాట ఇది. ఓకే, చూస్తే తినాలనిపించింది, అందుకే నేను తినేస్తున్నాను అండి. అయితే ఈ ద్రాక్ష చాలా మంచిదండి మన ఆరోగ్యం. సంవత్సరం పొడుగుతో ఈ ద్రాక్ష దొరుకుద్ది మనకి. ఇది ప్రత్యేకించి మనం సంవత్సరం పొడుగుతో దొరుకుద్ది, అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కాబట్టి వేసవకాలంలో మట్టుకి మన ఇంట్లో కంపల్సరీ ఉండాలి. మర్చిపోకుండా తినే ద్రాక్ష ఇది, తెలుసండి. ఈ వేసవకాలంలో పిల్లలకు చక్కగా పెట్టాలి, కూల్గా ఉండి మనం కూడా తినొచ్చు. అంత మంచిదండి. దీనివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యం కంటి చుక్కలకేంటి, చాలా శక్తికి ఏంటి, మన మెదడుకి ఏంటి, అన్నిటికీ, ఇక మన శరీరాన్ని అన్నిటికీ మంచిదండి, తెలుసండి. ఈ తినడం వల్ల నీరసంగా ఉన్నవాళ్ళు కూడా ఇట్నే నీరసం తగ్గిపోయి చక్కగా ఈ తిన్నారంటే 4 కాయలు తేరుకుంటాం చక్కగా. అంత మంచిదన్నమాట ఈ ద్రాక్ష, మనకి అంత మంచిది. ఓకే, ఈ ద్రాక్ష వల్ల. కానీ కంపల్సరీ మీ పిల్లలకి నేను ఇదే, మీరేంటి మీ పిల్లలేంటి చక్కగా తీసుకోవాలి. ఏదో చేదస్తంగా చెప్తుంది అమ్మ అలా అనుకోవద్దు. మీరు మీ పిల్లల గురించి మీ గురించే నేను చెప్తున్నాను. చక్కగా మర్చిపోకుండా ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండండి. ఓకే, ఇగో చక్కగా ఎంత ఇదిగా ఉన్నాయి చూసారా, పెద్దవి అన్నమాట ఇవి. ఇలాంటివి తెచ్చి పిల్లలకి చక్కగా ఇంట్లో పెట్టుకొని అన్ని గిన్నెలో వేసి ఇచ్చారంటే పిల్లలు చక్కగా తింటారు. ఇంత ప్లేట్లో పెట్టి ఇన్ని చక్కగా వాళ్ళకి కూల్గా చక్కగా చాలా బాగుంటుంది, రిలీఫ్గా ఉంటుందండి పిల్లలకి. ఓకే, నేను చెప్పానని మీరు ఏమీ అనుకోవద్దు. ఇది మన గురించి, మన పిల్లల గురించి చెప్పాను అనమాట. ఓకే, అంటే మన పిల్లల గురించి కేర్ తీసుకోండి, తెలుసండి. అందు గురించి నేను అన్నీ వివరించి నేను చెప్తున్నాను అన్నమాట. ఓకే, ఇలాంటివన్నీ చక్కగా నేను ఈ వేసవకాలంలో చక్కగా ఇలాంటివన్నీ మీకు చెప్తాను చిట్కాలు. అదే ప్రకారంగా మీరు తెలియని వాళ్ళు ఉంటారు కదండి, ఆఫీసులకు వెళ్తారు, అడావిడిగా ఇదవుతారు ఏమండి, కనీసం ఇంటి దగ్గర ఇవన్నీ పెట్టి బాక్సులు పెట్టి చక్కగా వెళ్తారనుకోండి, పిల్లలు తింటారు కదా. ఓకే, దాని గురించి నేను చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.